సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం రాయినిగూడెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రాయినిగూడెంలో నూతనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మరియు బాబు జగజ్జీవన్ రావు విగ్రహం ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న దోసపాటి గణేష్. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి గ్రామాలలో నూతన గ్రంథాలయ విద్యార్థులకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలి, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి, ప్రతి గ్రామంలో ఐక్యతగా ఉండాలన్నారు. యువతీ యువకుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడానికి ముందుకు వచ్చి సహకరించినటువంటి దాతలు డాక్టర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహదాతలు అమరావరపు డాబా రాములు కుమారులు పెదలచయ్య తిమోతి బారాజు, బాబు జగజ్జీవన్ రావు విగ్రహదాతలు కడప ప్రేమ్ కుమార్ భార్య రజితలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ నాయకులు, యూత్ కమిటీ సభ్యులు, రాయినిగూడెం గ్రామ ప్రజలు, ముఖ్యంగా గ్రామ పెద్దలు దోసపాటి భిక్షం స్వరూప, రాజమల్ల రామస్వామి, దోసపాటి సుధాకర్, విజయ్, గుండు, సంబయ్య, తిమోతిరాజు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. 135వ జయంతిని పురస్కరించుకున్నందుకు అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అదేవిధంగా ఎస్సీ కాలనీ యువకులకు, అదేవిధంగా పార్టీ నాయకులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన చేయాలని ఎంతోమంది అణగారిన వర్గాల కోసం ఆయన పోరాటం చేశాడు. కానీ ఇప్పుడు ఎవరి స్వార్థ స్వలాభాల కోసం అంబేద్కర్ని అంగట్లో బొమ్మను చేస్తున్నారు. దయచేసి ముందు రోజులలో అయినా ఇటువంటి పరిస్థితులు రావద్దు. మనం అందరం ఏకవచనంతో మనం ముందుకు పోవాలి. మనకి రాజ్యాంగం రాసింది ఈ వర్గాలు చేసుకోవడానికో, మనం ఈ వర్గాలలో పడి ఉండడానికో, కులమతాలలో పడి చావడానికో కాదు. మన కోసం ఆయన గొప్పగా రాజ్యాంగాన్ని రచించాడు. ఆయన యావత్తు భారతదేశమే కాదు, ప్రతి ఒక్క దేశవ్యాప్తంగా తిరిగి ఆయన మనకి అన్ని విధాలుగా ఆర్టికల్స్ తీసుకొచ్చి మనం చక్కటి దారిలో నడవాలని చెప్పేసి బీదల కోసం, దళితుల కోసం ఆయన ఎంతో పోరాటం చేశారు. ఈరోజు అతని పోరాటాన్ని గుర్తించుకోకుండా కానీ నీవు నేనంటూ వర్గాలుగా పోతుంది. ఈ భారతదేశంలో ఎక్కడ చూసినా ఇలాంటి అసమానతలు జరుగుతున్నాయి. ఈ అసమానతలపై పెద్దలు ఆలోచించాలి. చక్కటి నిర్ణయం తీసుకొని అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకోవాలి. మనం ఐదు ఆచరణలో ఉంటున్నాము, ఎలా ముందుకు పోవాలి ఏంటి అనేది అవగాహన లేకుండా స్వార్థ స్వలాభాల కోసం ఇట్లా పోయేది కరెక్ట్ కాదని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయినప్పుడు అమ్మ రమాదేవి అతని బేదరికాన్ని, అతను అంబేద్కర్ గారి కుమారుడు చనిపోయినప్పుడు అతని దగ్గర, ఆ అమ్మ దగ్గర ఏమి లేనప్పుడు ఆమె చీర కొంగుని చింపి అతని మీద కప్పింది. కానీ ఎవరి చేయి జాసి కానీ, ఎవరి దగ్గర పోయి కానీ ఆమె రూపాయి తీసుకొచ్చి నాకు చేయమని చెప్పేసి చెప్పలేదు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఈరోజు మనం వారికాడికి వీరికాడికి పోయి సందాలు తీసుకొచ్చి అంబేద్కర్ విగ్రహాలను పెట్టి ఇట్లా నాశనకరటి పోకట్లు పోవద్దు. మనకి ఒక గౌరవం ఉంది, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. అంబేద్కర్ అంటే ఆత్మగౌరవం, ఆత్మగౌరవం అంటే అంబేద్కర్ అనేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మాల, మాదిగ, రెడ్డి, కమ్మ ఏ కులానికి సంబంధం లేడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఒక భారతదేశానికి నాయకుడు. కానీ ఆయన ఒక దళితులకే అంకితం చేసిర్రు కొంతమంది మూర్ఖపు రాజకీయ నాయకులు. ఇటువంటి వాళ్ళకి మనం చరమగీతం పాడాలంటే ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి, చదువును ప్రోత్సహించాలి, విద్యను ప్రోత్సహించాలి. ఇటువంటి దారులలోనే మాత్రమే ముందుకు పోవాలి. రాజకీయ నాయకులు కూడా ఆలోచించి ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఎవరు ఏ విధంగా చేస్తున్నారని ఆలోచించాలి. యువకులు కూడా ఎవరికి నాయకత్వాలు చేస్తున్నారు, ఇవాళ పదవులు ఏ పదవి అయితే పొందుతున్నారు అదంతా బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షని కూడా ఎవరు మర్చిపోవద్దు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే ఏడా మనం నిలబడి చేసుకునే పరిస్థితిగా బాబు జగజ్జీవన్ రావు గారి, బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన భారత రాజ్యాంగ రచన రాసి మన సామాజిక న్యాయం కోసం అనేక పోరాటాలు చేసి అనేక సంవత్సరాలుగా పోరాడుతూ మన వర్గీకరణ కూడా ఈరోజు సాధించుకోవడం జరిగింది.
అదే సందర్భంగా మన అంబేద్కర్ ఒక రచన, అంబేద్కర్ యొక్క త్యాగాలతోనే మన అనేక మంది మన ఎంఆర్పిఎస్ కానీ అనేక సంఘాలుగా ఏర్పడి ఈరోజు మన పార్లమెంట్ మన అసెంబ్లీలో కూడా మనం చట్టం చేసుకున్నాం, తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపించారు. అనేక మతాలుగా అనేక కులాలుగా కాకుండా 59 కులాలు ఎస్సీ వర్గీకరణకి దానికి తోడ్పడ్డాయి. వారందరికీ అనేక సందర్భాలుగా మనం చేసుకుంటూ ఆ సందర్భాలని మనం అనేక అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు తోడ్పడాలని అనేక సందర్భాలుగా ఇలా కులాలకు మతాలకు అనేక ఏ తారతమ్యం లేకుండా పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఈ అంబేద్కర్ విగ్రహాలని నూతనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీడికి వచ్చిన పత్రికా మిత్రులకి అనేక ఇక్కడికి వచ్చినటువంటి వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సెలవు. ప్రతి ఒక్క యువకులు, అమ్మలు, అక్కలు ఆలోచించాలి. గ్రామాలలో ఏం జరుగుతుంది, ఎవరు రాజకీయ ధోరణికి పోతుర్రు, ఎవరు అంబేద్కర్ వాదులు, నిజమైన అంబేద్కర్ వాదులు ఎవరు, ఇటువంటి వాటిపై మీరు ఆలోచించాలి. గ్రామాలలో గ్రంథాలయాలు ఎందుకు ఏర్పాటు చేయట్లా, ఎవరు స్వార్థం కోసం పోతుర్రు, ఎవరికి కొమ్ముగా వస్తున్నారని కూడా మీరు ఆలోచించి ముందుకు తీసుకోవాలి. వీడికి వచ్చిన ఇనాగ్రేట్ చేసిన ప్రతి ఒక్క యువ నాయకులకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజకీయ నాయకులు మాకు కులాలు లేవు, మతాలు లేవు, మేమంతా ఒక్కటే అనే నినాదంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ముందు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఎవరైతే స్వార్థం కొద్ది పోతున్నారో వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా కూడా పోద్దని చెప్పేసి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చిన మమ్మల్ని గౌరవించి ఇక్కడికి వచ్చిన